తెలంగాణలో నేడు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్. పంచాయతీరాజ్లో 10,000 మందికి పదోన్నతులు, సమస్యలు పరిష్కరిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సుందర్ పిచాయ్తో మంత్రి లోకేష్ భేటీ, విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై చర్చ. నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు, ప్రజలకు అందుబాటులో ఉండనున్న ముఖ్యమంత్రి. ఉస్మానియా అభివృద్ధికి కట్టుబడి ఉన్న తెలంగాణలో నాణ్యమైన విద్యను అందిస్తామని రేవంత్ వెల్లడి. ఈ నెల 18న గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ, కోటి సంతకాల ప్రతుల అందచేత. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, గ్లోబల్ సమ్మిట్ పై అధిష్టానానికి నివేదిక సమర్పించనున్న ముఖ్యమంత్రి. ఇవాళ మాచర్ల కోర్టులో సరెండర్ కానున్న పిన్నెల్లి సోదరులు, అరెస్ట్ అయిన పోలీసులు. ఉదయం 11 గంటలకు కడప మేయర్ ఎన్నిక, మేయర్ అభ్యర్థిగా పాక సురేష్ పేరు ఖరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పథకాల్లో మార్పులు, అధికారుల సదస్సు సీఎం చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సీఎంఆర్ఎఫ్ కొత్త రికార్డులు, 2 ఏళ్లలో సుమారుగా ఏడాదికి 850 కోట్ల సాయం. వివేక హత్య కేసులో లోతైన దర్యాప్తు, పిటిషన్పై కోర్టు తీర్పు, తదుపరి దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశం. అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరింది, కూటమి సర్కార్పై పేర్ని నాని ఫైర్. ప్రజా రవాణాను 28% నుండి 70% పెంచాలి, ఆర్టీసీ ఉద్యోగులతో మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం, త్వరలోనే 5 కోట్లతో స్టేడియం నిర్మిస్తామన్న సోమిరెడ్డి. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వంపై అంబటి నిప్పులు. వరద ముప్పు లేని నగరం అందరి లక్ష్యం, ఏప్రిల్ నాటికి డీసిల్టింగ్ పూర్తి చేయాలన్న హైడ్రా కమిషనర్. తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు, ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలకు సిఐడి ఎండి వెసులుబాటు. ఇక 10 ఇంటర్కు ఒకటే బోర్డు, తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంలో కీలక ప్రతిపాదన. ఈరోజు ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ విందు, ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించనున్న పీఎం. డీజీసీఏ నేడు సమావేశానికి ఇండిగో సంక్షోభంపై పూర్తి స్థాయి నివేదిక అందచేయనున్న సంస్థ. నేటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ, ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం, సోషల్ మీడియా యాక్సెస్ పై షరతులు అమలు. హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ లో భారత్ కు కాంస్యం, అర్జెంటీనాపై 4-2 గోల్స్ తేడాతో విజయం.
రేపే అఖండ 2 సినిమా టికెట్ల ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి.